కాసేపట్లో కేసీఆర్ జనగాం జిల్లా ధరావత్ తండాకు చేరుకోబోతున్నారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు, పంట పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. ఆయన కాసేపట్లోనే జనగాం జిల్లా ధరావత్ తండాకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ను చూసేందుకు భారీగా అక్కడికి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా భారీగా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. కాసేపట్లోనే ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ నేరుగా రైతులతోనే, పంట నష్టపోయిన రైతులతోనే కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఇవాళ ఒక 3 జిల్లాల్లో పలు పంటలను పరిశీలించి అక్కడ రైతులతోటి కూడా నేరుగా మాట్లాడుతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు కేసీఆర్. జనగాం జిల్లా ధరావత్ తండాకు చేరుకున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఆయనకు భారీగా అక్కడ స్వాగతం పలికారు కార్యకర్తలు. కేసీఆర్ను చూసేందుకు భారీగా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే పార్టీ శ్రేణులు, అభిమానులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. మరోవైపు కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన వెంటనే ఉన్నారు. ఈ రోజు ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు అలాగే రైతులతో నేరుగా మాట్లాడేందుకు స్వయంగా కేసీఆర్ ఈ రోజు రంగంలోకి దిగారు. ఇవాళ పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం పలు దఫాలుగా వివిధ జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడికి ఎండిపోయిన ప్రాంతానికి వెళ్లి రైతులతో కూడా నేరుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి రైతులతో నేరుగా మాట్లాడేందుకు కూడా ఆయన వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన జనగాం జిల్లా ధరావత్ తండాకు చేరుకున్నారు. అక్కడి రైతులతో కూడా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మీడియాతో మాట్లాడబోతున్నారు కేసీఆర్. జనగాం జిల్లా ధరావత్ తండాకు చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ రోజు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు అలాగే రైతులతోటి కూడా నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ఇటు కేసీఆర్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం జనగాం జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఆయన వెంట ఉన్నారు. మరోవైపు కేసీఆర్ అక్కడికి వచ్చిన నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు అలాగే పార్టీ నేతలు, అభిమానులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. అలాగే కొంతమంది రైతులు వారి సమస్యలు చెప్పుకునేందుకు కేసీఆర్ దగ్గరికి వచ్చారు. వినతి పత్రం కూడా ఆయనకి ఇస్తూ ఉన్నారు. ఈ రోజు ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. కొంతమంది రైతులు నేరుగా కేసీఆర్ వద్దకు వచ్చి వారి కష్టాలను కూడా చెప్పుకుంటున్నారు. వారి సమస్యలను కూడా వినతి పత్రం రూపంలో కేసీఆర్కు అందజేస్తూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పి వారికి భరోసా నింపేందుకు కూడా ఈరోజు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈరోజు మొత్తం ఒక 3 జిల్లాలో కేసీఆర్ పర్యటన అన్నది ఉంటుంది. ఇప్పుడు జనగాం జిల్లా ధరావత్ తండాకైతే కేసీఆర్ చేరుకున్నారు. అలాగే మరి కాసేపట్లో అంటే 3 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మీడియాతో కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఎండిన పంటలను పరిశీలించేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పలు దఫాలుగా పలు మండలాల్లో రైతులతో కూడా వారు నేరుగా మాట్లాడారు. అయితే ఈ రోజు స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి రైతులతో మాట్లాడేందుకు వారి వద్దకు వెళ్లారు. కొంతమంది రైతులు అంటే మహిళా రైతులు అలాగే కొంతమంది రైతులు కూడా స్వయంగా కేసీఆర్ వద్దకు వచ్చి వారి కష్టాలను చెప్పుకుంటూ ఉన్నారు. వినతి పత్రం రూపంలో వారి సమస్యలను కూడా కేసీఆర్కు అందజేస్తూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పి వారికి భరోసా ఇచ్చేందుకు మేమున్నామంటూ కూడా కేసీఆర్ వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకైతే కేసీఆర్ ఈరోజు బస్సు ద్వారా అక్కడికి చేరుకొని వారితోటి మాట్లాడబోతున్నారు. మొత్తం 3 జిల్లాల్లో ఈరోజు
కేసీఆర్ పర్యటన అన్నది ఉండబోతోంది. ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు కూడా నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు కేసీఆర్. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు పంట పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ ప్రస్తుతం జనగామ చేరుకున్నారు. సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు చేరుకొని రైతులతోటి మాట్లాడుతున్నారు. కొంతమంది రైతులు నేరుగా కేసీఆర్ వద్దకు వచ్చి వినతి పత్రం ద్వారా వారి సమస్యలను చెప్పుకుంటూ ఉన్నారు. వారికి భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ మేమున్నామని ఒక అండగా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు స్వయంగా రంగంలోకి దిగారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు పంట పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ ప్రస్తుతం జనగామ జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. అలాగే రైతుల సమస్యలను కూడా నేరుగా అడిగి తెలుసుకోనున్నారు కేసీఆర్ అక్కడకు వచ్చిన సందర్భంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు, తమ బాధలను చెప్పుకునేందుకు కొంతమంది రైతులు నేరుగా కేసీఆర్ వద్దకు వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. రైతులతో నేరుగా కేసీఆర్ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కేసీఆర్ వెంట ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆయన వెంట ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు, మరోవైపు అభిమానులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు కేసీఆర్ను చూసేందుకు. మరి కాసేపట్లో ఈరోజు మొత్తం 3 జిల్లాలో కేసీఆర్ పర్యటన అన్నది ఉండబోతోంది. ప్రస్తుతం ఆయన జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు కూడా తాము తీవ్రంగా నష్టపోయామని, నీళ్లు లేక పంటలన్నీ పూర్తిగా ఎండిపోయి తాము తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని రైతులంతా కూడా తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నేరుగా వారి సమస్యలను తెలుసుకునేందుకు, అలాగే ఆ ఎండిన పంటలను పరిశీలించి వారికి ఒక ధైర్యం చెప్పి భరోసా నింపేందుకు కూడా స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు పంట పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నారు. నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు కేసీఆర్.
అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి మండలాల్లో పర్యటిస్తారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఇక మధ్యాహ్నం సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. మధ్యాహ్నం తర్వాత నల్గొండ జిల్లాకు బయలుదేరతారు కేసీఆర్. సాయంత్రం నిడమనూరు మండలానికి చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. నష్టపోయిన పంటను పరిశీలించి తిరిగి సాయంత్రం నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి చేరుకుంటారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు, పంట పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ చేరుకున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ వచ్చిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారీగా అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు కూడా భారీగా అక్కడికి తరలి వచ్చారు. సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నారు. నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కేసీఆర్ అక్కడికి వచ్చిన సందర్భంగా పంట నష్టపోయిన రైతులు నేరుగా కేసీఆర్ వద్దకు వచ్చి వారి సమస్యలను కూడా చెప్పుకుంటున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి మండలాల్లో పర్యటిస్తారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. మధ్యాహ్నం తర్వాత నల్గొండ జిల్లాకు బయలుదేరతారు కేసీఆర్. సాయంత్రం నిడమనూరు మండలానికి చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. నష్టపోయిన పంటను పరిశీలించి తిరిగి సాయంత్రం నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి చేరుకుంటారు. నన్ను కూడా పట్టుకో. ఆగి కొంపచ్చి సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు, పంట పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ చేరుకున్నారు.
జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు కేసీఆర్ చేరుకున్నారు. సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కేసీఆర్ అక్కడికి వచ్చిన సందర్భంగా పలువురు రైతులు నేరుగా కేసీఆర్ వద్దకు వచ్చి వారి సమస్యలను చెప్పుకున్నారు. వినతి పత్రం రూపంలో కూడా ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి మండలాల్లో పర్యటిస్తారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఇక మధ్యాహ్నం సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు కేసీఆర్. మధ్యాహ్నం తర్వాత నల్గొండ జిల్లాకు బయలుదేరతారు. సాయంత్రం నిడమనూరు మండలానికి చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. నష్టపోయిన పంటను పరిశీలించి తిరిగి సాయంత్రం నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి చేరుకుంటారు. ట్రాలీ ఉన్నాయి కదా, ట్రాలీ మనం పోవాలి కదా. ఇప్పుడు వెంటనే ఇది తీసుకొనే పోవాలి మనం. మరి నాకు సరే, నీకు టైం సందు ఉంటే తీసుకొని రాని చూడు వీలైతే. అసలు మనం నువ్వు ముందు పెట్టుకుంటే అయిపోయి దా ఎలక్షన్ కోరినప్పుడు సార్ మైక్ లో మాట్లాడద్దు. దయచేసి అర్థం చేసుకోండి.